పంచపురుష బావు పంచల బంధకి ఈ పాటి అల్పట్టి కలిగినంత మాత్రమున మెడపైకి చిలుక చిల్ల చేరుకున్న యుక్త పరిజ్ఞాన శూన్యమై పక్కపక్క నవ్వెదవా. నీ నవ్వు ఏపుగా మారి నీ ఆనంద బాష్పములు దుఃఖాశ్రములుగా ఈ భూమిపై పటపట కారునట్లు చేయకున్నచో నే పురుకుల సార్వభౌముడనా. భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణ దుశ్శాసనాది యోధానుయోధులు చూచుతున్నా నిండు సభ కీర్తించి నీచ దాసీతలను నీ గంట కట్టింపుకున్నచో నే పురుకుల సార్వభౌముడనా. చతుర్దది వేలావలైత మహీవలయ పాలక నానా రాజన్య కోటిల మణి గృహీసభరిత జగద్వేదీయమాన కనక రత్నపాల పీఠున్నది అన్వేక్షీకృత వార్తాగణన మారణ మోహనోచ్చాటన అగ్నిస్తంభన వాయుస్తంభన జలస్తంభనాది ప్రదర్శిత ప్రతిహతాతిశయమున అందివేసిన చేయినై చతుర్షష్టి కళా ప్రవీణుండనై నూర్గురు సోదరుల దగ్గరదుండనై భూలోక భూవర్లోక జనలోక డబ్బాలోక సత్యలోక తల విత్తల సుతల రకాతల మహాతల తలాతల పాతాల ప్రచండ ప్రఖ్యాత బండనోత్తండ పాండితీ ప్రదర్శిత అఖిలాయుధ గదాదండ మండిత బాహుదండుండనైన ఈ సుయోధన సార్వభౌమునక అవమానం. ఈ భవమింక భరింపరాని దుర్భర పరాభవం దివ్యమణి గణసున హస్తినాపుర సింహాసనాధీసున్ననైన ఈ సుయోధన సార్వభౌమునక పరాభవం. మానదండనై ఉండనైన ఈ సుయోధన చక్రవర్తిక అవమానం. ఓసి పాండవ పట్ట మహిషి నా పెట్టి పరితాపమును గుర్చితివి. నీవు నిజంగా మనిషిపై జన్మించినప్పుడు మానవ జన్మించినది నా ఎట్టి మానవ పతులను అవమానపరచుటక. ఓసి బంధతి పంచపురుష బాహు పంజర బంధతి. నా ఈ పరితాపాగ్ని చల్లార్పగల అమృత భాండం నాకేది కదా. అటులైన నాకు భోగ భాగ్యం లేదా ఈ సామ్రాజ్యమేలా. ఈ బాకు చేయబడుకొని చచ్చి సాధించినదేమి. ప్రత్యర్థులకు ప్రతీకార ప్రతిఫలము చవి చూపింపదాలని పౌరుషహీనుండనా నేను. అట్లన్నిటికీ నీ కాను దండన దండనను మహోత్తండ చండ శాసనం మేకబడిన పులి ధర్మరాజు పంపిన ఆహ్వానం అంగీకరించి ఆ నికృష్టపు మైసభ కూడా నేను ఒంటరిగా పోనేలా పోయిపో. ప్రమాదముల కేల చిక్కవలే ఆ పాపాత్మురాలైన పాంచాలి నన్ను చూసి పక్క నవ్వనేలా. నాకది పరాభావా. నానా రాజరత్న చిరత్న రత్నరంగిత పాదపద్ముండనైన నాకది అవమానం. గజరాజము రాజటీవిన రాజమార్గంలో జనుచుండా కుక్కలెన్ని మరుగుటలేదు. ఎటు చూచినను పరాభవమే. ఓరు తగిలినంత మాత్రమున చీమైనను తన ప్రాణమును తెగించి కుట్టుచున్నదే. కాలు తగిలినంత మాత్రమున దుమ్ము చెలరేగి తను తన్నిన వాణి తలదండుచున్నదే. ప్రాణహీనమైన పరమాణువే ఇంత పగ తీర్చుకొనుచుండ ప్రాణకోటి అందుకు ఉత్తమ స్థానం వహించి మానధనుండనై చతుర్దది వేలావలైత మహా సామ్రాజ్యాధీసుండనైన నేను ఒక్క ఆడిది అవహేళన చేయట చూచి సహించుటయా. ఒరి పురుగుల భారభూతులారా కుంతి పుత్రులారా చతుస్సముద్ర ముద్రిత సర్వం సహా చక్రమున ఏకఛత్రాధిపత్యం వహించి ప్రళయకాల వర్జిన్ని గర్జాని సింహనాదములతో తండోపతండములుగా మహోత్తండ బంధనమునకై నిత్య గడువులెత్తి వచ్చినను
జయింపగల 100 సహోదరులకు అగ్రజుండనై దిగ్ధంతి దంత కాంతి చేటా కవిత యశిష్కేంద్రికా శోభితం భరతవంశమునకు శిక్షిత రణ విద్యాదక్షులైన అనేక కాక్షౌహిని సైన్య పరిరక్షకున్ననైన నేను తలచుకున్నచో ముల్లోకములను ఉల్లులతో లోపగలనే మీరొక లక్ష్య. ఆహా, నా ఈ ఫలితాపాత్రను చల్లార్పగల అమృత భాండము నాకెవరి వద్ద లభించింది? ఓహో, కలడు కదా మాయానాటక సుందరి శ్రేయోభిలాషి ఆశకుని అతని ప్రసిద్ధ బుద్ధి బలంబును అన్నవ గంభీరులకు కన్నుల బాహుబలమును నాకు వరప్రసాదములు కాకుండా ఒరి నీచులా ఏకచక్రపురమున జోలి పట్టుకొని ఇంటింటా తిరిగి బిట్టుమెత్తుకొని జీవించిన మీరా నన్ను చూసి పరిహసించున్నది. అవురా, మరుతునందును మరుపులాక ఆ అమ్మాయి సభ దృశ్యం నా కన్నులకు గట్టినట్లున్నది. పుణ్య పాపములారా దూరంగా పండు, ఆనాది మానవులారా నన్ను మరచిపండు. కఠినత్వమా నీవు నా హృదయ సింహాసనాన్ని అధిష్ఠింపు, ప్రతీకారాన్వేషణమా నీవు నాకు మార్గదర్శకం. అసలు దీనికంతటికీ కారణము ఆ అమ్మాయి సభే కదా. అమ్మాయి సభ దాని నెట్ల